హాయ్ ఫ్రెండ్స్, ఇవి సంపంగి పువ్వులండి. సంపంగి పువ్వులని తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే ఎలా చేసుకోవాలో చెప్తున్నాను చూడండి. మనము చపాతీ పిండి తీసుకుంటాం కదండి, గోధుమ పిండితో కూడా క్రిస్పీగా అయితే చేసుకోవచ్చు. కేజీ చపాతీ పిండి తీసుకున్నా, అది వచ్చేసి ఇలా నెయ్యి మరుగుతుంది కదండి, నెయ్యి మరిగేటప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం ఇలా చపాతీ రోల్లాగా అయితే కలుపుకోండి. వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండి అయితే మనం ఎంత స్మూత్గా కలుపుకుంటామో అలా స్మూత్గా ఉండాలని చూస్తున్నాం కదా. చాలా నీట్గా అయితే డఫ్స్ అన్ని ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ ఈ రఫ్స్ అన్నిట్లో కూడా ఇలాగ చపాతీలా పాముకుంటూ ఇలా చాక్తోని ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. కట్ చేసుకొని ఎడ్జెస్ అయితే కట్ చేయకండి. ఎడ్జెస్ కట్ చేస్తే విరిగిపోయినట్టు అయిపోతాయండి, ముక్కలు అయిపోయినట్టు బయటకు వచ్చేస్తే. ఇలా నేను చూపిస్తున్న విధంగా అన్నీ కూడా పువ్వుల్ని రెడీ చేసుకోండి. ఈ రెడీ చేసుకునేటప్పుడు మనకి స్టవ్ మీద ఒక పక్క పంచదార పాకం కూడా యాడ్ చేసుకొని చూపిస్తున్న విధంగా ఇలా పంచదార పాకం, నేను చపాతీ పిండి అయితే ఎంత తీసుకున్నా అందులో హాఫ్ షుగర్ తీసుకోండి. నెక్స్ట్ ఈ ఆయిల్ మరుగుతుంది కదా, ఆయిల్ మరుగున్నప్పుడు ఈ పువ్వులన్నీ కూడా చిన్న రెడ్డిష్ వచ్చేటట్టు చూస్తున్నాయి కదా. ఇప్పుడు వీటి మీద ఈ పంచదార పాకం అనేది ఇలా యాడ్ చేసుకోండి. చిన్నగా యాడ్ చేసుకోవడం వల్ల వాటికి అంటుకుంటుందండి. మనం ముంచి తీస్తే బాగా షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు తినరండి. ఇలా చేసుకోవడం వల్ల చాలా క్రిస్పీ అయితే వస్తాయి. కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఎలా వచ్చినాయో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.